హాయ్ ఫ్రెండ్స్. ఇలా మరలా కలవడానికి దేవుడు అనిపించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామం మేము కలుగును కాక ఆమె. అయితే రోజుకి మన ఆత్మీయ జీవితం మరింత బలపడాలని, మరింత నమ్మకంగా మనం కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుని ఆశలు, దేవుని కోరికలు మాకెందుకండి? మాకు నచ్చినట్టుగా మేము బ్రతుకుతాం, మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం, మాకు ఎలా నచ్చితే అలా కొనసాగుతాం అన్నట్టుగా చాలామంది ఈ రోజున కొనసాగుతున్నారు. అయితే ఒకటి, ఇప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చా, ఉండకూడదా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చా, ఉండకూడదా అని అంటే ప్రపంచం అంతా కూడా ఏమంటుందంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నువ్వు ఎవడో అడుగుతానికి అన్నట్టుగా చాలామంది కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అది ఎవరిష్టం వారిదా అంటే అవును, ఎవరిష్టం వారిదే. ఎవరిని అడగడానికి వీలు లేదు. ఎవరి కాళ్ళకి స్వతంత్ర హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ఏదైనా చేసే హక్కు ఉంది అన్నట్టుగా కొంచెం గట్టిగా నినదించి మాట్లాడుతున్నారు. సరే, సంతోషం సార్, మీ ఇష్టం మీదే. ఇప్పుడు ఏదైనా ఒక బండి కొనుక్కున్నాం, ఆ బండి మీద సర్వ హక్కులు ఎవరి? మనవి. మనకు నచ్చినట్టుగా బండి తోలాలనుకుంటాం, మనకు నచ్చినట్టుగా బండి మీద ఏదేం చేస్తాం, అది మనది. ఓకే, అది మంచిది. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అని అంటే బైబిల్ చెప్తుంది మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తు అండి అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు మీ సొత్తు కాదు, మీరు రక్తమిచ్చి కొనబడిన వారు అంటుంది. రక్తమిచ్చి కొనబడిన వారు అంటున్నాడు. అంటే పవిత్రమైన రక్తాన్ని ఇచ్చి దేవుడు మనం కొనుక్కున్నాడట. మరి అలా కొనుక్కున్న తర్వాత మనం మన సొత్తు కాదనే విషయం మనకు అర్థమైంది. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఇక అన్ని జనులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి విషయాలు కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు. అంటే బైబిల్ ఏం రాసిందంటే, మీకు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. బైబిల్ ఏం రాసిందంటే, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుని ఇక మీద ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతాం అని ఎవరైతే నిర్ణయించుకున్నారో వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీరు ఆలోచించే దాన్ని ఎలా ఉండాలంటే, నేను నా ప్రభు కోసం బ్రతకాలి, ఇంకెవరి కోసం నేను బ్రతకూడదు. నేను ఎవరి కోసం బ్రతకడానికి నేను బాప్తిజం పొందుకోలేదు. నా ప్రభు కోసం బ్రతకడానికి, ఆయన త్యాగాన్ని మర్చిపోకుండా ఆ ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే నేను బాప్తిజం పొందుకున్నాను, క్రీస్తునికి వచ్చాను. కాబట్టి ఆయన కోసం బ్రతుకుతాను, ఆయన కోసమే చచ్చిపోతాను. ఇది క్లియర్ అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అలా కాకుండా క్రైస్తవంలోకి వచ్చాం కానీ క్రీస్తు చిత్తం నెరవేర్చాం, నా చిత్తమే నెరవేర్చుకుంటాం, నా ఇష్టం అన్నట్టుగా ఉంటే కనుక దేవుడు వారిని క్రైస్తవులు ఉండొద్దు అంటున్నాడు, ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను కొనుక్కున్న బండి ఏదైతే ఉందో నాకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటాను, నేను కోరుకున్నట్టుగా అది నా ఎదుట ఉండాలి, నేను ఎలా అనుకుంటే అలాగే ఉండాలనుకుంటాను. కాబట్టి మనం కొనుక్కున్న బండి కానీ మరొకటి కానీ ఇది మనది అనుకున్నప్పుడు మనకు అనుకూలంగా ఉండాలి. ఒక గేదెను కొనుక్కున్నామా, అది మన మాట వినాల్సిందే, మనం ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు ఇవ్వాల్సిందే అన్నట్టు దాని పట్ల మనం వ్యవహరిస్తాం కదా. మరి ఇప్పుడు క్రైస్తవులుగా మనల్ని దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడట. మరి అలా కొనుక్కున్న తర్వాత ఆయన వ్యతిరేకంగా బ్రతుకుతూ ఆయనకు నచ్చినట్టుగా బ్రతకకుండా ఆయనకి చిత్తానికి గండు కొట్టే విధంగా ఉంటే మరి దేవుడు మనం బాధపడటం కాదు, తిరగబడిపోయి గేదె నువ్వు నా మాట వినాలి అని దాని మీద అజమాయిషి చేసేస్తాం. ఒకవేళ ఏదైనా తాడితంపుకి వెళ్ళిపోయింది అనుకో, తర్వాత దాన్ని కట్టేసి చెత్త కొట్టేస్తారు చాలామంది. అది చాలా పాపం, అలా చేయొద్దు. ముఖ్యంగా అలా వాళ్ళ కోపం అంతా తీర్చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా అలాంటి సందర్భం ఒకటి మా బంధువుల్లో జరిగింది. పాపం ఇలా తాడు తెప్పుకుని వెళ్ళిపోయిందని చెప్పేసి గట్టిగా కొట్టాడంట. కండత మీద కొడితే అది అక్కడే కళ్ళిరిగి పడిపోయి చచ్చిపోయాడు. ఇక అక్కడ కూర్చొని ఎడుతున్నాడు, అయ్యో అనవసరంగా కొట్టే నిన్ను అని ఏడుతున్నాడు. ఇంక ఏడ్చి ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు, చచ్చిపోయింది. అంటే మనం కొనుక్కున్న గేదె కూడా మన మాట వినాలని బలంగా దాని మీద అజమాయిషీ చేస్తాం. సరే సార్, వినాల్సిందే, మంచిదే. మరి ఇప్పుడు మనమెవరు అనంటే క్రీస్తు సొత్తు. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలి? యేసుక్రీస్తులా బ్రతకాలి, ఆయన్ని పోలి నడుచుకోవాలి. అలా కాకుండా మనకు నచ్చినట్టు బ్రతుకుతుంటే దేవుడు దానికి ఆమోదించట్లేదు. ఇక ముఖ్యంగా భూమిని వణుకించినవి 3 కలువు అనే ఒక బలమైన మాట సామెతల గ్రంథంలో రాయబడింది. ఏంటిదంటే సామెతల గ్రంథం 35:21 ఈ మాట రాయబడింది. ఆ 3, 4 ఏంటిదంటే మొట్టమొదటిగా మాట చెప్తున్నాడు. ఏమని తెలుసా?
రాజరికంలోకి వచ్చిన దాసుడు అంటున్నాడు. అంటే రాజరికంలోకి వచ్చిన దాసుడు ఏంటి? ఇప్పుడు రాజు రాజే, దాసుడు దాసుడే. ఇప్పుడు ఆ దాసుడిని మనం కొనుక్కుంటాం. ఆ కాలంలో ఏంటంటే రాజులు దాసులు కొనుక్కుని వాని కింద పెట్టుకుని వారు పరిపాలన చేసేవారు. వాళ్ళకి ఏం చెప్తే చేయాల్సిందే వాళ్ళు. వాళ్ళ చేతిలో వాళ్ళు చచ్చిపోవాల్సి వచ్చినా చచ్చిపోవాలి, అంతే తప్ప స్థిరపడటానికి లేదు. ఇది పొజిషన్ అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో కాలం తెరబడిందో మొత్తానికి ఏం జరిగిందో ఈ దాసుడు రాజు కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ రాజు కింద వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ దాసుని యొక్క పరిపాలన విధానం ఎలా ఉంటుంది? ఆ దాసుడు రాజు మీద ఎలాంటి పరిపాలన చేస్తాడు? ఎలాంటి పరిపాలన అంటే ఎలాంటి అజమాయిషి చేస్తాడు అని అంటే ఇక వాడికి నచ్చినట్టుగా చేస్తాడు. అతను రాజా, ఇతను మంత్రి, ఇతను రాణి ఏం చూడ, ఇంకా ఎవరిని కావాలితే వాళ్ళని శిక్షించేస్తాడు, ఎవరిని కావాలితే వాళ్ళని బంధించేస్తాడు, రకరకాలుగా హింసలు పెడతా ఉంటాడు. అది అసలు మనం చూడలేం. చెప్పాలంటే అసలు చూడలేం. ఎందుకు చూడలేమంటే వాడికి పరిపాలన తెలియదు. వాడేదో ఆ పిచ్చోడి చేతి రాయించినట్టుగా ఉంటుంది పరిస్థితి అంతా. అంటే ఇది ఎంత భయంకరంగా ఉంది, ఆయన ఎంత భయంకరంగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఆ రాజు ఎవరు, ఆ దాసుడు ఎవరు అని కొంచెం లోతుకెళ్ళి మనం ఆలోచించగలిగితే రాజు అనగా మన ఆత్మ, దాసుడు అనగా మన శరీరం. ఇప్పుడు ఈ శరీరం మాట ఆత్మ వినాలా, ఆత్మ మాట శరీరం వినాలా? ఆత్మ మాటే శరీరం వినాలి. అదే మనకి క్షేమం. అలా కాకుండా శరీరం మాట ఆత్మ వినడం మొదలు పెడితే ఖచ్చితంగా కొంతకాలానికి మనం పాతాళంకి వెళ్ళిపోతాం. ఇది ఖచ్చితం. కొంతకాలానికి ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళంకి వెళ్ళిపోతాం. అంటే శరీరం మాట ఆత్మ వినకూడదు, ఆత్మ చెప్పిన మాటే శరీరం వినాలి. అంటే దేవుడు నీ ఆత్మను పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ మాట శరీరం వినాలి. కొన్నిసార్లు ఏంటంటే వాక్యం చదువుకునేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ, ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడు శరీరం ఏమంటుందంటే అరే కాసేపాకు చేద్దాం, కాసేపాకు చూద్దాం అంటే దేవుడి పరన్నా, దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే అశ్రద్ధ చేసేలాగా శరీరం ప్రేరేపిస్తుంది. అప్పుడు ఈ ఆత్మ పరిశుద్ధాత్మతో నిండుకొని మన ఆత్మ శరీరం మాట వింటే కనుక క్రమక్రమంగా ఆత్మకు ఇవ్వాల్సిన వాక్యం, ఆహారం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ బలహీనపడిపోయి చచ్చిపోతుంది, రోగగ్రస్తం అయిపోతుంది. క్రమంగా ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం పాతాళంకి వెళ్ళిపోతాం. సో అలా పాతాళానికి గెంటేసే విధంగా ఈ దాసుడైన ఈ శరీరం మనం ప్రేరేపిస్తుంది. కాబట్టి దాసుడైన ఈ శరీరం రాజు అవ్వకూడదు. ఆత్మే రాజుగా ఉండాలి, శరీరం ఎప్పుడు దాసుడుగా ఉండాలి. మన ఆత్మ ఏం చెప్తే అది శరీరం వినేలా ఉండాలి, అలానే ఉండాలి, అలాగే ముందు కొనసాగాలి. అలా కాకుండా శరీరం మాట మనం విన్నప్పుడు అంటే బద్ధకంగా మనం ప్రవర్తించగలిగితే, ఇంకా ఏదైతే శరీరం కోరుకుంటుందో వాటన్నింటిని మనం ఇచ్చేయాలనుకుంటే జీవితంలో మనం సక్సెస్ అవ్వలేం. అసలు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వలేము. ఇక చివరికి ఏం జరుగుతుందంటే అన్నీ కోల్పోయి, అన్ని విషయాల్లో ఓడిపోయి ఇక మనం ఏమీ సాధించలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. నిజంగా చాలా బాధాకరం, చాలా ఆవేదనకర పరిస్థితి. అలాంటి పరిస్థితి ఎప్పటికీ ఎవరికి రాకూడదంటే ఏం చేయాలి? మనలో ఒకడు ఉంటాడు, ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ చెప్పిన మాట మనం వినాలి. అంటే ఈ ఆత్మ ఎప్పుడు మనం విజయం సాధించాలని, ఈ ఆత్మ ఎప్పుడు మనం మరింత ఉన్నతంగా ఎదగాలని చెప్తుంది. కానీ శరీరం ఎప్పుడు ఏం చేస్తాంలే, ఏముంటావులే, ఆ తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. ఇలా ఎప్పుడైతే జీవితంలో అసలు జరుగుతుందో ఆటోమేటిక్గా మన పతనానికి వెళ్ళిపోతున్నాం, ఓడిపోతాం. ఖచ్చితంగా ఏ విషయంలోనే ఓడిపోతాం, ఏ విషయంలో మనం రాణించలేం, ఏ విషయంలో సక్సెస్ అవ్వలేం. కాబట్టి రాజే నీ ఆత్మ రాజుగానే ఉండాలి, దాసుడైన శరీరం దాసుడుగానే ఉండాలి. ఒకవేళ ఈ దాసుడైన శరీరం రాజులా మారితే కనుక ఖచ్చితంగా మనం ఓడిపోవడం ఖాయం. అతి త్వరలోనే మనం నాశనం అయిపోతాం. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఆత్మీయంగా ఇదే విషయం, భౌతికంగా కూడా ఇదే విషయం చెప్తున్నాను. మనం గెలవాలి అని అంటే మన మనసు బలంగా చేసుకోవాలి, గెలిచి చూపించాలి. చాలామంది గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, సంతోషం. కానీ ఆ ప్రయత్నాన్ని సంపూర్ణం చేయట్లేదు. సంపూర్ణం చేసి నిలబడగలిగితే ఖచ్చితంగా గొప్ప విజయాలు సాధించగలుగుతాం, అనేకుల్ని సత్యం వైపు నడిపించగలుగుతాం. దేవుడు ఎప్పుడు ఇదే కోరుకుంటున్నాడు మన దగ్గర. తన పిల్లలు తన వాక్యం విషయమే అనుభవజ్ఞానం పొందుకోవాలనుకుంటున్నాడు, సత్య విషయమైన అనుభవజ్ఞానాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. అలా పొందుకోకుండా ఏదో చర్చకి వస్తున్నాం అన్నట్టుకుంటే దేవుడు దాన్ని ఆమోదించట్లేదు, ఏమాత్రం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రోజుకి మరింత పరిణతి చెందుతూ సమాజానికి మేలుకొల్పే విధంగా, సమాజానికి మేలుకరంగా, ముఖ్యంగా
సమాధాన సత్యంలో నడిపించే విధంగా ప్రతి క్రైస్తవుడు నిలబడాలి. అలాగే అలాగే బద్ధకానికి ఏమాత్రం చోటవకుండా, అశ్రద్ధకి ఏమాత్రం చోటవకుండా ఏ పని చేసినా సరే ఆసక్తి కలిగి చేస్తూ సంపూర్ణంగా చేయగలిగితే ఖచ్చితంగా గొప్పదైన విజయాలు మనం సాధించగలుగుతామని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం వీలైతే రేపు దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీకు ముఖ్యంగా బైబిల్ చదువుతున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా విషయాలు చర్చించాలన్నా నిన్న జనపాప గురించి మాట్లాడడం జరిగింది. సో ఒకవేళ అది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, జనపాప ఉందని ఎవరైనా అంటున్నారా, ఖచ్చితంగా వాళ్ళు కూడా లైవ్లోకి రండి, కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే. అలా కాకుండా ఇంకా ఏదో చదువుతున్నానులేండి, ఏదో అర్థమవుతుందిలేండి, ఏదో చదువుతుందిలేండి అన్నట్టుంటే మీకు ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు, దేవుని మనసు అర్థం కాదు. ఆ తర్వాత ఇంకా రోజు రోజుకి మరింత పతనానికి వెళ్ళిపోతాం. బైబిల్ చదవకుండా మరింత బలహీనం అయిపోతాం ఆత్మీయంగా. దానివల్ల చాలా ప్రమాదం. సో అలా మీరు ఎవరు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బైబిల్ విషయం మీకు ఏ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్లోకి రండి, మరిన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, మనం కూర్చుని మాట్లాడదాం. రైట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కనిపించి లోతైన సంగతి నేర్పిస్తున్న రీతిని బట్టి మరింతగా కృతజ్ఞత తెలిసిన తండ్రి, రాజైన మా ఆత్మ మాట మేము వినాలని పరిశుద్ధాత్మ సంగతి నింపబడుతూ ఆయన మా శరీరాన్ని లోపరుచుకుంటున్నాయన గొప్పదైన విజయాలు సాధించాలని మీ కొరకును కోరుకుంటూ మీ సహాయం అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వత గోత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకొని పరలోకి తండ్రి. ఆమేన్. వందలండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్.